ఏమంటే చాలామంది అంటారు, దేవుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదండి, ఏదో నీకు అర్థం కావట్లేదు, కానీ అన్నీ ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చేసాడు నీకు. ఆయన దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేవు, ఒకటే మిగిలింది, పరలోకం. అది తప్ప అన్ని ఇచ్చేసాడండి దేవుడు. ఒక్క పరలోకమే బ్యాలెన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క పరలోకమే బ్యాలెన్స్, మిగతావన్నీ ఇచ్చేసాడు. నువ్వు అనుభవిస్తూ కూడా ఆ రోజు ఇశ్రాయేలు ఎలాగైతే అద్భుతాలు సూచక్రియలు అనుభవిస్తున్నారో వాళ్ళకి దేవుడు ఎలాగ అర్థం అవ్వలేదు, ఈ రోజు అన్ని అనుభవిస్తున్నా మనకు కూడా దేవుడు సరిగా అర్థం కాలేదు. మనకి రక్షణ పొందేసుకున్నాం, చేతిలోకి బాప్తిజం వచ్చేసింది, సంఘంలోకి చేర్చబడ్డాం, నీతిగా న్యాయంగా బ్రతికితే పరలోకం వెళ్ళిపోతాం. ఇంతకంటే ఏమి ఇవ్వాలంటే దేవుడు? చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మను కూడా వదలంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు సమాధిలో పడుకుంటే యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో సమాధిని బద్దలు కొట్టి నీ దేహాన్ని లేపుతానంటున్నాడు, దాన్ని కూడా పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు? నాకేం అర్థం అవ్వలేదండి. క్రైస్తవులు ఇంకేం అడుగుతున్నారో ఆయన అర్థం అవ్వలేదండి నాకు. ఇంకేమి ఇవ్వాలి ఆయన? ఇంకేమి ఇవ్వకుండా వదిలేశాడు నీకు. అన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, అన్ని ఇచ్చి ఒక్కటి బ్యాలెన్స్ పెట్టాడు, అదే పరలోకం. నా కోసం బ్రతికిన వాళ్ళకి ఆ లోకం, నా ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చిన వాళ్ళకే ఆ లోకం అన్నాడు.